నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం 20 లక్షల ఖరీదైన కంటి శస్త్రచికిత్స పరికరం సిహెచ్సిలో ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ మాధవీలత హోలీ ట్రినిటీ చర్చిలో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన మార్గాని భరత్ పాత సోమాలమ్మ ఆలయం వద్ద భారీ అన్నదానం ఘనంగా ముగిసిన అమ్మవారి జాతర మహోత్సవాలు యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగానే ఉంటారు ప్రతాప్ సింహ ఆధ్వర్యంలో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు వ్యాపారులకు అండగా అభివృద్ధికి బాసటగా జనసందోహంతో మెయిన్ రోడ్డులో కూటమి ప్రచారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షలు ఖరీదు చేసే కంటి పరీక్ష శస్త్రచికిత్స పరికరాలు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో అప్తాల్మిక కంటి చికిత్స యూనిట్ను కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో క్యాటరాక్ట్ వంటి ఆధునిక కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి వస్తాయన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా డెక్కన్ పైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జి మనోహర్ ముందుకు వచ్చి 20 లక్షల ఖరీదైన వైద్య పరికరం అందజేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ వారితో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇక్కడ అందుతున్న వైద్య అనుబంధ సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత అధిగమించేందుకు ఐరన్ పోషకాలు కలిగిన ఆహారం తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. కంటి వైద్యులు డాక్టర్ శాంతి కమల అనపర్తి డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్సలు చేయనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్ పాల్గొన్నారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానం ఆవరణలో ఉన్న హోలీ ట్రినిటీ ఏ క్లాస్ షేరిస్ చర్చ్లో ఈస్టర్ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. యేసు ప్రభువు సజీవుడని, ఆయన ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారని దైవజనులు వాక్య సందేశం అందించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా హోలీ ట్రినిటీ చర్చికి విచ్చేసిన రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చ్ కమిటీ చైర్మన్ గుడాల జాన్సన్ ఆయనను స్వాగతించారు. పాస్టర్ భూషణ్ కుమార్ రాజకీయంగా భరత్రాంకు మంచి జరగాలని ప్రార్థనలు నిర్వహించారు. మార్గాని మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని విధాలుగా మేలు చేకూర్చి చర్చిని అభివృద్ధి చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందించామన్నారు. క్రైస్తవులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈస్టర్ సందర్భంగా గుడ్ ఫ్రైడే రోజున శిలువ వేయబడిన యేసు ప్రభువు చెప్పిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తిరిగి లేచిన సందర్భంగా ప్రభువు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన జీసస్ చెప్పిన విధంగా అందరికీ సహాయకారిగా ఉంటూ పరులకు తోడ్పడాలని అన్నారు. పలువురు సంఘస్థులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. crucifixion of Jesus మళ్ళీ 3 days తర్వాత సండే రోజున రిసెప్షన్ జరిగి మళ్ళీ దేవుడు మళ్ళీ లేచి వచ్చిన తర్వాత మనందరికీ కూడా కొత్త ఆశ, అదేవిధంగా జీవితం పట్ల ఒక కొత్త అనుభూతి కల్పించే విధంగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ కూడా ఒక చైతన్యంతో ముందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈస్టర్ పండుగ దగ్గర నుంచి అందరూ కూడా దేవుడు నడిపే బాటలో నడవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక శ్యామలానగర్లో ఉన్న ఆలయం వద్ద ఆదివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు కనీ విని ఎరుగని రీతిలో అమ్మవారి జాతర ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5,000కు పైగా భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాలు విజయవంతం చేయడానికి సహకరించిన పెద్దలు, అధికారులకు గొర్రెల సురేష్
సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పా సిద్ధు, ఏరకొండ కిషోర్, కేలం వెంకటరమణ, కోరుప్రోలు కృష్ణమూర్తి, నాగేంద్ర, రామరాజు, మూర్తి, ఐసీడీఎస్ శ్రీనివాస్, ఆసపు మల్లిబాబు, తలారి భాస్కర్, యాళ్ల నాగేంద్రబాబు, అభిరుచి మురళి, జామి అశోక్, ఏసీ మల్లిబాబు, ఎంఎస్ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతన్యాలో సంఘ కాపరి బిషప్ ప్రతాప్ సిన్హా కొమానపల్లి ఆధ్వర్యంలో పునరుద్ధాన పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఆయన సతీమణి మార్గాని మోనా ఈ ప్రార్థనలకు విచ్చేసి క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సంఘ కాపరి ప్రతాప్ సిన్హా కొబానపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈస్టర్ ప్రార్థనల్లో బ్రదర్ జాన్ లాజరస్ ఈస్టర్ సందేశాన్ని అందించారు. ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు మేలు చేసేందుకు శిలువనెక్కి ప్రాణత్యాగం చేయడమే కాకుండా తన రక్తంతో ప్రజల పాపాలను కడిగి ప్రక్షాళన చేశారన్నారు. ఆయన సజీవుడని, గుడ్ ఫ్రైడే రోజున శిలువ వేయబడిన ప్రభువు తిరిగి ఈస్టర్ పునరుద్ధాన పండుగ రోజు లేచి ప్రజలందరినీ సజీవులుగా చేశారన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు నడుస్తూ అందరికీ మేలు చేసేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఆ ప్రభువును ప్రార్థించడం ద్వారా సర్వ మానవాళికి మంచి జరిగేలా ఆశీర్వాదం అందేలా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సునీత సిన్హా, దాసి వెంకట్రావు, నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, సుధారెడ్డి సంఘస్థులు పాల్గొన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట మీకు అందరికీ హృదయపూర్వకమైన యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు నేను తెలియపరుచుకుంటూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన జన్మించి 33.5 సంవత్సరములు జీవించి మానవాళి కొరకు, మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నారు. సిలువలో మరణించి ఉన్నారు. ఆయన కాచిన రక్తము ద్వారా మనము కడగబడి ఉన్నాం, కొనబడి ఉన్నాం, విమోచింపబడి ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించి ఉన్నారు. ఆయన సమాధి చేయబడి ఉన్నారు. సమాధి చేయబడిన తరువాత 3వ దినాన్ని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు దీవెనలు, ఆశీర్వాదములు మీకందరికీ కలుగునుగాక. నేను బిషప్ ప్రతాప్ సిన్హా, సిఎస్ఎన్ చర్చ్ సంఘ కాపరిని, పాస్టర్. జగన్మోహన్ రెడ్డి హయాంలో వేసిన వింత పనులతో అనేక ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొన్న వ్యాపారులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా నిలిచి వారి అభివృద్ధికి బాసటగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి నాయకులతో కలిసి మెయిన్ రోడ్డులోని కోటగుమ్మం శివుడి విగ్రహం దగ్గర నుంచి మెయిన్ రోడ్డులోని వ్యాపారులను కలిసి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరికి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాజమండ్రి విషయానికి వస్తే ఎలాంటి ప్రణాళికలు లేకుండా, ఎవరితోనూ సంప్రదింపులు లేకుండా ఎంపీ మార్గాని భరత్రామ్ మెయిన్ రోడ్డులో చేపట్టిన ప్రస్తుతం దానవాయిపేటలో చేస్తున్న పనుల కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సెంట్రల్ లైటింగ్ పోల్స్ ను తీసేయగా దిమ్మలు ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు అవి కనిపించేందుకు రేడియం స్టిక్కర్లు అతికించారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, తవ్వ రాజా, మజ్జి రాంబాబు, రామినేడి మస్తాన్ చౌదరి, మాజీ కార్పొరేటర్లు ఈన్నమూరి రాంబాబు, కురగంటి సతీష్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 25% కమిషన్ కోసం మెయిన్ రోడ్లో వర్తకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేని విధంగా ఎలక్ట్రికల్ పోల్స్ వేయించడం జరిగింది. తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోరాడిన తర్వాత వ్యాపారస్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించి ఛాంబర్ మీటింగ్ పెట్టినా రాకపోయేసరికి వ్యాపారస్తులు చివరాఖరికి కార్పొరేషన్ సిబ్బందితో తీయించడం జరిగింది. వ్యాపారస్తులు ఉన్న వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల వ్యాపారాలన్నీ కూడా అంతకంతగా ఉన్నాయి. రేపు ఈస్టర్ సెలబ్రేషన్స్, ఈరోజు మార్కెట్ చూస్తే ఈగలు తోలుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు అలా ఉన్నాయి.
తప్పకుండా వాళ్ళందరూ కూడా మార్పును కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి స్వాగతిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే అధికారం ఉందని అహంతో ప్రవర్తించారో డిపాజిట్లు కూడా రాసి పెట్టుకోలేదు కూడా. అలాగే వ్యాపారస్తులకి ఇబ్బంది అని చెప్పి పోల్స్ తీసేశారు, కానీ దిమ్మలను అలాగే ఉంచేశారు. ఆ దిమ్మలు రాత్రిపూట్ల బైకులు ఏమైనా వచ్చి గుద్దితే ఎవరు సమాధానం? బాధ్యత కలిగిన పార్టీగా ప్రతి దిమ్మకి కూడా మేమే స్టిక్కర్లు తీసుకొచ్చి రేడియం స్టిక్కర్స్ అంటిస్తూ ఉన్నాం. మా సొంత ఖర్చుతోటే బహుశా అనుకోవచ్చు మా రీల్ స్టార్ దీంట్లో 25% కమిషన్ ఉందేమో అని. దీంట్లో 25% కమిషన్ లేదు. మా రాధా గారు కొనిన గిఫ్ట్ ఫ్రీగా ఇచ్చారు. ధవళేశ్వరం గ్రామంలోని క్రైస్తవుల సమాధి తోటలో నిర్వహించిన ఈస్టర్ ప్రార్థనా వేడుకలకు ధవళేశ్వరం టీడీపీ నాయకులు తలారిమూర్తి సింగ్ సురేంద్ర ప్రసాద్ పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఈస్టర్ అంటే విశ్వాసం, నమ్మకం అని, మానవాళిని పాపాల నుంచి విముక్తులను చేసేందుకు తనని తాను త్యాగం చేసుకున్న క్రీస్తు తిరిగి వచ్చిన రోజు ఈస్టర్ అని, చనిపోవడానికి ముందు క్రీస్తు తాను తిరిగి లేస్తానని చెబుతాడని, ఆ మాట నిజమైతే పునరుద్ధానం ఉంటుందన్నారు. దైవజన సేవకులు గోరంట్లకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. సమాధి తోటలకు వెళ్లిన భక్తులకు యూనిట్ ఇన్ఛార్జ్ కొడమంచిలి సూర్య సుమారు 1000 మందికి అల్పాహారం తయారు చేసి గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, ధవళేశ్వరం టౌన్ ప్రెసిడెంట్ పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, పిన్నెంటి ఏకబాబు, ఎర్రమోతు ధర్మరాజు, బీర ప్రకాష్, నీలి కోటేశ్వరరావు, యార్లగడ్డ శేఖర్, మోషే, బత్తిన బ్రదర్స్, సావాడ శ్రీనివాసరెడ్డి, అంబటి శ్రీను, కరణం రామారావు, పోరోజు మాణిక్యాలరావు, సింహాద్రి, కొనడా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రకృతికి విఘాతం కలిగేలా వ్యవహరించడం వల్ల మానవాళి ఇబ్బంది పడే ప్రమాదం ఎదురవుతుందని సత్య చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని ప్రజలను కోరారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం స్థానిక విఎల్పురం రైతు బజార్ వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కూరగాయలు, పండ్లు, ఇతర సామాగ్రి కొనేవారు ప్లాస్టిక్ వాడకుండా సహకరించాలని కోరారు. ట్రస్ట్ నిర్వాహకులు టి సత్యనారాయణ, టి రవి తదితరులు 200 మందికి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, దానివల్ల భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ క్లాత్ సంచులనే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మద్దుల మురళీకృష్ణ, మెహర్ మధు, సూర్య, రామచంద్రరావు, శ్రీరామూర్తి, కసిరెడ్డి దుర్గాప్రసాద్, రఘువీర్, కేదారేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. వస్తువులు కానీ వాటిని కానీ వాడితే అవి వాడేసిన తర్వాత డీకంపోస్ట్ కావవి, ఆ మట్టిలో కరిగిపోవడం అవి ఉండవు. వాటి వల్ల ఎన్నో అనర్థాలండి. వాటిని పశుపక్షాదులు, జంతువులు అటువంటివి ఏమైనా తిన్నా వాటి ఆరోగ్యానికి కూడా చాలా చేయటండి, అవి చనిపోతాయి. తద్వారా మనం ఎంతో పాపం చేసిన వాళ్ళు అవుతాం. అందువల్ల కొంచెం దయచేసి మరొకసారి మీ అందరికీ సవినీయంగా మనవి చేసేది ఏంటంటే, కొంచెం దయచేసి పాలిథిన్ నిషేధించండి. పాలిథిన్ బ్యాగుల్ని వాడకండి దయచేసి. విజ్ఞులు, గొప్పవారు, చదువుకున్నవారు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా అలవాటు పడిపోయారు. అందరూ దయచేసి ఇప్పటి నుంచి కూడా మీరు పాలిథిన్ బ్యాగులను వాడకుండా గుడ్డ సంచులనే వాడి, కానీ మీరు 10 మందికి చెప్పి. దళితులపై, పేదవారిపై మరొక్కసారి తన దురహంకారాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి బయటపెట్టారని ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ రాజమండ్రి రూరల్ బొమ్మూరు జంక్షన్లో ముద్దాల అను ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు నీచమైన దిగజారుడు మాటలపై తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు ఎంఏ, బీఈడీ చదివిన ట్రక్కు డ్రైవర్గా జీవితాన్ని కొనసాగిస్తున్న వీరాంజనేయులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగమనల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి దళితులు, పేద కార్మికులపై తనకున్న ప్రేమను మరొకసారి రుజువు చేశారని, దీన్ని చూసి తట్టుకోలేని చంద్రబాబు పేద దళితులను, కార్మికులను అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగులపల్లి ఆశ, యనుముల త్యాగరాజు, సుమన్ పాల్, ముత్యాల పోసి కుమార్, కె శ్రీనివాస్, కాకులపాటి కుమార్, కన్వీనర్స్ దాకే శ్రీనివాస్, ఎస్కే సమీర, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న దివ్య రక్షకుని దేవాలయం ఆర్సీఎం చర్చిలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై దైవజనులు ఇచ్చిన సందేశాన్ని శ్రద్ధగా ఆలకించారు.
దివ్య రక్షకుని దేవాలయం పాస్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పునరుద్ధాన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈస్టర్ సందేశాన్ని అందించారు. ప్రభువు ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు సిలువనెక్కి తన ప్రాణాలను త్యాగం చేశాడన్నారు. ఆయన ఇచ్చిన 7 మాటల సందేశాన్ని పాటిస్తూ అందరూ తమ పాపాలను ప్రక్షాళన చేసుకుని మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. యేసుక్రీస్తు ప్రజలకు మేలు చేసేందుకు ఈ భూమి మీదకు వచ్చాడన్నారు. క్రీస్తు విశ్వాసులందరూ ఆయనపై నమ్మకం ఉంచి సర్వ మానవాళికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా పునరుత్థాన క్రీస్తు పవిత్ర నామములో శుభాకాంక్షలు, పునరుత్థాన దీవెనలు అందిస్తూ ఉన్నాం. యేసు పునరుత్థానం మనందరికీ కూడా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచాడు. ఆఖరి శత్రువు మరణము అని బైబిల్ చెప్తుంది. ఆ ఆఖరి శత్రువైన మరణాన్ని సైతం ఆయన జయించారు. అంటే మన జీవితాలలో సమస్త శత్రువుల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, రోగము నుండి, ఆఖరి శత్రు మరణము నుండి కూడా ఆయన మనకు విజయాన్ని ఇస్తారని విశ్వసిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఎల్లప్పుడూ జీవిస్తారు అన్న దేవుని వాక్యం తప్పక నెరవేరుతుంది. మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 20 లక్షల ఖరీదైన కంటి శస్త్రచికిత్స పరికరం సిహెచ్సిలో ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ మాధవీలత. హోలీ ట్రినిటీ చర్చిలో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన మార్గాని భరత్. పాత సోమాలమ్మ ఆలయం వద్ద భారీ అన్నదానం, ఘనంగా ముగిసిన అమ్మవారి జాతర మహోత్సవాలు. యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగానే ఉంటారు, ప్రతాప్ సింహ ఆధ్వర్యంలో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు. వ్యాపారులకు అండగా, అభివృద్ధికి బాసటగా జనసందోహంతో మెయిన్ రోడ్డులో కూటమి ప్రచారం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.